జై గురుదేవ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం సాధన. దానికే మరొక పేరు ఆధ్యాత్మిక మార్గంలో అభ్యాసము. ఈ సాధన లేదా అభ్యాసము అంటే ఏమిటి? అసలు దాని అవసరం ఏంటి? వాట్ ఈజ్ ద నెసెసిటీ ఫర్ ఇట్? దాని ఆవశ్యకత ఏంటి? ఎవరో ఒకళ్ళు ఈ ప్రశ్న అడగటం జరిగింది. చాలామంది మహాత్ముల్ని గతంలో ఎంతోమంది ఉత్తమ సాధకులు అడిగే ప్రశ్నే ఇది. కాస్త ఆ విషయం గురించి తాత్వికంగా సమన్వయం చేసుకునే ప్రయత్నం ఈరోజు. ముందుగా ఎప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ఏ విషయానికైనా చాలా రకాలైన కోణాలు, డైమెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎప్పుడు మాట్లాడుకున్నా తాత్విక సంబంధమైన, ఆత్మజ్ఞాన సంబంధమైన కోణంలోనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మానవ జీవిత పరమ లక్ష్యం అయినటువంటి ఆత్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం పరంగా కనుక సాధన అంటే ఏంటి, అభ్యాసం అంటే ఏంటి అనే విషయాన్ని గ్రహిస్తే కోటాను కోట్ల జన్మల తర్వాత మనుష్య దేహం ధరించి వచ్చిన జీవుడు మరలా జన్మక రాకుండా ఉండే స్థితికి చేరుకుంటానికి ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలని ఉపయోగించుకుని కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాల ద్వారా జీవిత పరమలక్ష్యం అయినటువంటి మోక్షాన్ని, ముక్తిని పొందటానికి ఆ మనుష్యుడు చేసే ప్రయత్నాన్నే సాధన లేదా అభ్యాసము అని అనుకోవచ్చు అన్నమాట. ఇది మళ్ళీ చాలా రకాలైన మార్గాలు ఉన్నాయి ఇందులో. ఆ జీవుడి జన్మాంతర సంస్కారం చేత చైతన్య స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం వైపు ఆకర్షింపబడుతూ ఉంటారు. కర్మ మార్గం కొంతమంది, భక్తి మార్గం, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం. ప్రధానంగా మనం ఉన్న మార్గాలని అగ్రిగేట్ చేసి సమూహంగా చెప్పవలసి వస్తే ప్రధానంగా 4 సమూహాలు: కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన అని. ఇందులో ఏది తక్కువ కాదు, ఏది గొప్పది కాదు. ఈ 4 జీవుణ్ణి పరమలక్ష్యం అయినటువంటి ఆత్మానుభవ స్థితికి తీసుకెళ్ళటానికి మైలురాళ్ళు మాత్రమే అని అనుకున్నాం మనం. అంటే ఈ జీవుడు సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో ఉన్న విధి విధానాల వైపు ఆకర్షింపబడుతూ ఉంటారు. ఎవరు ఏ మార్గం వైపు ఆకర్షింపబడుతున్నారో వాళ్ళు ఆ మార్గాన్ని పట్టుకుని ప్రయత్నం, అభ్యాసం, సాధన కొనసాగిస్తేనే మంచిదన్నమాట. అంతే తప్పితే ఏదో కర్మ మార్గంలో ఉన్నామండి, ఏదో భక్తి మార్గం అయితే గొప్పదంటున్నారు, అటువైపు వెళ్ళిపోమంటారా? లేదండి, భక్తిలో ఉన్నాము కానీ పెద్ద పూజలు పునస్కారాలు చేస్తున్నాం, ఏం ఒరిగేదేమీ కనపట్లేదు, పోనీ ధ్యాన మార్గం వైపు వెళ్ళిపోమంటారా? ఇటువంటి ప్రశ్నలు తరచూ చూస్తూ ఉంటాం లోకంలో. దీనికి మహాత్ములు చెప్పే సమాధానం ఒకటే. అది జీవుడి యొక్క చైతన్య స్థాయిని బట్టి, అతని వాసన సంస్కార బలాన్ని బట్టి, గత జన్మ సంస్కారాన్ని బట్టి ఏ మార్గం వైపు గురి కుదురుతుందో అదే మనకి భగవంతుడు విధించిన మార్గం అని గ్రహించాలన్నమాట. ఒక్కొక్కరు అమ్మవారి పూజల్లో పరమానందం పడుతూ ఉంటారు, వారికి అదే మార్గం అని గ్రహించాలన్నమాట. ఒక్కొక్కళ్ళు సేవా మార్గం, కర్మయోగానికి సంబంధించి సేవా మార్గంలో ఇతరులకి సేవ చేయటం ద్వారా సంతోషం, ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. అది వారి మార్గం అని అనుకోవచ్చు. కొంతమంది ధ్యాన మార్గంలో ఆ ధ్యాన మార్గంలో చెప్పిన సాధనలను కొనసాగించడం ద్వారా
అనుభూతిని, ఆనందాన్ని పొందుతూ ఉంటారో వారికి ఆ మార్గం పట్టుకుని ఉండమని చెప్పవలసి ఉంటుంది. అందుకని ఈ సాధన అనే విషయానికి వస్తే అంతిమ మైలురాయి అయినటువంటి ఆత్మానుభవమే లక్ష్యంగా కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాల్లో రకరకాలైన విధి విధానాలు మహాత్ములు, ఋషులు, మన పెద్దలు, సద్గురువులు చెప్పడం జరిగింది. ఎవరికి ఏది అనుకూలమో వాళ్ళ దేశకాలమాన పరిస్థితులను బట్టి దానిని ఆధారం చేసుకుని ముందుకు కొనసాగటమే. అంతే తప్పితే ఈ ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టి మరో మార్గం వైపు అడుగులు వేయటం, రేపొద్దున్న వారు ఏదో అన్నారని ఈ మార్గాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంతకు ముందు మార్గానికి, ఇటువంటి తప్పటడుగుల్లో పడకూడదు అన్నమాట. ఇది మాయా ప్రభావం మూలానే జీవుడిని స్థిరంగా ఒక విషయం మీద నిలవనివ్వదు మనస్సు. అందుకని ముందుగా గ్రహించవలసింది ఏంటంటే, ఎవరికి ఏ మార్గం అనుకూలమో ఆ మార్గాన్ని పట్టుకుని సాధన కొనసాగించాలి. సాధన లేదా అభ్యాసం యొక్క పరమ లక్ష్యం ఏంటో మనం ముందు చెప్పుకున్నాం, ఆత్మానుభూతి. సరే, ఇది సాధన అని అనుకుంటే, సాధన లేదా అభ్యాసం దాని ఆవశ్యకత ఏంటి, అసలు దాని అవసరం ఏంటి అనే విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే, ఎప్పటి వరకు సాధన చేయాలండి ఎవరైనా, అసలు సాధన ఎంతకాలం కొనసాగించాలని అని ప్రశ్న ఉంటుంది. మహాత్ములు చెప్పే సమాధానం ఏంటంటే, ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతి, స్వస్వరూప జ్ఞానం కలిగే వరకు సాధన చేయవలసిందే అని. లేదంటే అది ఆత్మానుభూతి, ఆ అమృతానుభూతి దొరకటం చాలా కష్టం అన్నమాట. ఆ ఆత్మానుభూతి కరతలామలకం కావాలంటారు. అంటే అరచేతిలో ఉసిరుంటే ఎక్కడికే పరిగెత్తక్కర్లేదు, దాంతో ఏం కావాలంటే అది చేయొచ్చు. అరచేతిలో ఉసిరికాయ ఎలా ఉంటుందో అంత దగ్గరగా, అంత అనుభవపూర్వకంగా ఆత్మానుభవం, స్వస్వరూప జ్ఞానం లభించే వరకు కూడా సాధన చేయవలసిందే అన్నమాట. ఒకవేళ సాధన తీవ్రంగా అంతిమ లక్ష్యం చేరే వరకు కనుక చేయలేదంటే కనుక ఆ పొందే సుఖం పరిపూర్ణంగా ఉండదు, ఏదో మిథ్యా సుఖంగా ఉంటుంది అన్నమాట. అందుకని పరిపూర్ణ సుఖం అని అంటే ఆత్మానుభూతే. ఇంతకుముందు అనుకున్నాం మనం, ఆ పరిపూర్ణ సుఖం, అఖండానందం, ఆ ఆత్మానుభూతి కలిగే వరకు కూడా సాధన చేయవలసిందే. మరొక రకంగా దీన్ని అనుకుంటే, తన సహజ స్థితి, స్వేచ్ఛాపూర్వకమైన సహజ స్థితి కలిగే వరకు సాధన చేయవలసిందే. సహజ స్థితి అంటే ఆత్మస్థితి, ఆత్మానుభవ స్థితి, జీవన్ముక్త స్థితి మాట. స్వేచ్ఛాపూర్వకమైన, ఏ విధమైన విధి నిషేధాలు లేనటువంటి స్వేచ్ఛాపూర్వకమైన సహజ స్థితిని అనుభవం చేసుకునే వరకు కూడా ఏదో ఒక విధమైన సాధన, ఇందాక చెప్పుకున్నట్టు వారికి అనుకూలంగా, వారి సంస్కార బలాన్ని బట్టి ఆకర్షింపబడుతూ వారికి వీలుగా అనిపిస్తున్న మార్గాన్ని పట్టుకుని సాధన కొనసాగిస్తూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఈ ఆత్మసాక్షాత్కారం కలగాలంటే తప్పనిసరిగా ఈశ్వరానుగ్రహం ఉండి తీరవలసిందే. కానీ మరి అది, ఆ ఈశ్వరానుగ్రహం అందరికీ లభిస్తుందా? అది ఎప్పుడూ ఉండనే ఉంది. కానీ ఆ ఈశ్వరానుగ్రహం ఒకటి మన మీద ఉంది అనే ఎరుక ఎవరికి కలుగుతుందంటే, నిజమైన భక్తునికి, యోగికి మాత్రమే ఆ అనుగ్రహం దయ కింద లభిస్తుంది అన్నమాట. ఈశ్వరుడి యొక్క కరుణ కింద, ఈశ్వరుడు యొక్క దయ కింద ఆ ఈశ్వరానుగ్రహం తీవ్ర సాధకునికి, నిజమైన భక్తుడికి, యోగికి ఈశ్వరానుగ్రహం లభిస్తుంది అన్నమాట. ఈశ్వరానుగ్రహం కనుక లభించలేదంటే ఈ ఆత్మసాక్షాత్కారం దొరకటం దుర్లభం, ఇంపాసిబుల్ అన్నమాట. అందుకనే ఏమంటారంటే,
స్వప్రయత్నం కాలపరిపక్వం ఈశ్వర కటాక్షం అని. మన ప్రయత్నం శ్రమ చేయవలసిందే. ఈ శ్రమ చేస్తూ ఉంటే కాలపరిపక్వం ఒక టైము మనదైన ఫ్రూట్ఫుల్ సమయం, మనం చేస్తున్న ప్రయత్నం ఫలించే సమయం ఒకటి ఆసన్నం అవుతుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం దయ కింద, ఈశ్వరుడి యొక్క కరుణ కింద ఆ సాధకుడి మీద, ఆ యోగికి, ఆ భక్తుడికి వ్యక్తం అవుతుందన్నమాట. అంతే తప్పితే ఇది అందరికీ ఈ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం దయ అది అక్కడే ఉన్నా అందరి మీద సమానంగా కురుస్తున్నా సరే ఈశ్వరుడి యొక్క కరుణ దయ ఎవరికి అది అనుభవం అవుతుందంటే ఈ ఆత్మసాక్షాత్కారం కలగటానికి నిజమైన భక్తుడికి, యోగికి ఆ అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం వ్యక్తం అయ్యే అనుభవం అవుతుందన్నమాట. అందుకని గ్రహించవలసింది ఏంటంటే తీవ్రమైన మోక్షకాంక్ష ఉండాలన్నమాట. ముక్తిని పొందాలి, జీవిత లక్ష్యం చేరుకోవాలని పరమభక్తితో ఉండాలన్నమాట. నేను యోగిని అవ్వాలి, జీవబ్రహ్మైక్య కళ్యాణంతో సాధించాలి, జీవబ్రహ్మైక్య కళ్యాణం, భగవంతుడిలో ఐక్యం అవ్వాలనే ఒక యోగి కింద మారాలనే దృఢ సంకల్పం ఉన్న వాళ్ళకి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు మాత్రమే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని గ్రహించాలన్నమాట. ఈశ్వరానుగ్రహం లేనిదే ఆత్మసాక్షాత్కారం లభించటం అసంభవం అని గ్రహించాలన్నమాట. దీన్ని నిశ్చితంగా గమనిస్తే ఈ సాధన కానీ, సాధన చేయకపోవటం కానీ, అంటే ప్రయత్నం అప్రయత్నం, ఈ ప్రయత్నం అప్రయత్నాలకి సాధన చేయకపోవటం వీటికి అతీతమైన ఒక స్థితి ఉంటుందన్నమాట. దీన్ని జాగృత్, స్వప్న, సుషుప్తి, తురీయం అని అంటావు. తురీయాతీత స్థితి అని అంటారు. దాన్నే అత్యాశ్రమం అని కూడా అంటారు. దత్తాత్రేయ స్వామిని అత్యాశ్రమవాసి అంటారన్నమాట. అంటే జాగృత్, స్వప్న, సుషుప్త, తురీయం దాటి తురీయాతి స్థితి అన్నమాట. అది దాన్ని అత్యాశ్రమం అంటారన్నమాట. ఈ ప్రయత్నం అప్రయత్నాలకి అతీతమైన, వీటికి అవతల ఉన్న ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితే ఆత్మానుభవ స్థితి అన్నమాట, జీవన్ముక్త స్థితి. ఆ స్థితిని పొందే వరకు కూడా ఈ సాధన లేదా ప్రయత్నం తప్పనిసరిగా చేయవలసిందే అందరూ. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ సమానంగా అందరి మీద వర్షిస్తూనే ఉంటుంది. కానీ అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మన మీద వర్షిస్తుందని మనకి కనీసం గుర్తెరగాలి, తెలియాలంటే సాధన అవసరం అన్నమాట. దానికి తీవ్రమైన దృఢ సంకల్పంతో కూడుకున్న సాధన అవసరం అవుతుంది అన్నమాట. అక్కడే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గ్రహించవలసింది ఏంటంటే సాధకులు ముందుగా దృఢమైన విశ్వాసం, చెక్కు చెదరని విశ్వాసంతో సాధనకి ఉపక్రమించాలన్నమాట. అంటే స్థిరమైన సంకల్పం ఉండాలి. సంకల్ప బలంతోనే ఏదైనా సాధించగలం. భౌతిక జగత్తులో మెటీరియలిస్టిక్ యాస్పిరేషన్స్ అయినా, ఆధ్యాత్మిక జగత్తులో ఎండ్ డెస్టినీ అయినా, దేనికైనా స్థిరమైన సంకల్పం, చెక్కు చెదరని విశ్వాసంతో కూడిన స్థిరమైన సంకల్పం, గట్టి నిర్ణయం తీసుకునే శక్తిని సంపాదించాలన్నమాట. అదే విజయానికి పునాది. ఇలాగ ఆధ్యాత్మిక సాధనా మార్గంలో కూడా గట్టి నిర్ణయం తీసుకోవాలి, స్థిర సంకల్పం చేయాలన్నమాట. నేను జీవిత లక్ష్యం చేరుకోవలసిందే. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి లేని మహోన్నతమైన సాధన చేసే అవకాశం మనుష్యుడికి భగవంతుడు ప్రసాదించాడు. అటువంటి మనుష్య దేహాన్ని నేను ధరించి వచ్చాను. ఈ అజ్ఞానం నుంచి, మాయలోంచి బయటపడి నన్ను నేను తెలుసుకోవాలి. మహాత్ములు, ఋషులు చెప్పారు అదే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం అని చెప్పి విశ్వసించి గట్టి నిర్ణయం తీసుకుని స్థిర సంకల్పంతో సాధనకి మొదలుపెట్టి దాన్ని కొనసాగించాలన్నమాట, అంతిమ గమ్యం చేరే వరకు. ఇది ముఖ్యం. ఇక్కడ మార్గం ఏదైనా కావచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ధ్యాన మార్గంలో ఈ ముక్కు చివరని నాసికాగ్రాన్ని దృష్టి నిలిపి ధ్యానం చేసే ప్రయత్నం చేయొచ్చు. భ్రూమధ్యంలో దృష్టి నిలిపి ధ్యానం చేసే ప్రయత్నం చేయొచ్చు. హృదయం మీద దృష్టి నిలిపి ధ్యానం చేసే ప్రయత్నం చేయొచ్చు. ఏ విధమైన మార్గాన్నైనా
ఎంచుకోవచ్చు. లేదా నవవిధ భక్తుల్లో ఉన్న ఏదో ఒక భక్తి మార్గాన్ని, శ్రవణ మనన నిధిధ్యాస ఇందులో ఉన్న ఏ విధమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు కాక. ఇవన్నీ కూడా మార్గాలే. కానీ ఎంతో ప్రధానమైనది ఏంటంటే మంత్రం యొక్క మూలాన్ని వెతకాలన్నమాట. ఈ మంత్రాన్ని నిర్వచించవలసి వస్తే మననం చేస్తే రక్షించేది మంత్రం అంటారన్నమాట. మనం ఎంచుకున్న ఈ మార్గాలన్నీ కూడా, సాధనా మార్గాలన్నీ మంత్రం అని అనుకోవచ్చు. ఇది ఈ కర్మ భక్తి ధ్యాన మార్గాల్లో ఉన్న మహాత్ములు సూచించిన వివిధ సాధనా మార్గాలన్నీ, సాధనా చతుష్టయం అనబడే సమాధి, ఈ ధారణ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ సాధనా మార్గాలన్నీ ఏదైనా ఆచరించవచ్చు కాక, అది కాదు ముఖ్యం. మంత్ర మూలం, ఈ సాధనా మార్గం దేన్నైతే ఎంచుకున్నామో దాని యొక్క మూలాన్ని వెతికే ప్రయత్నం చేయాలన్నమాట. ఈ మంత్రం యొక్క మూలాన్ని వెతకటానికి విశ్వాసంతో ఏకాగ్రతని కలిగి ఉండాలన్నమాట. అది ముఖ్యం. కొంతమంది మంత్రజపంలో ఉంటారు, అదొక సాధనా మార్గం. ఆ మంత్రజపం చేస్తున్నప్పుడు ఏదో నోటి మాట కింద ఉచ్చరించడం కాకుండా ఆ మంత్రం యొక్క అర్థం ఏంటి, అంటే దాని మూలం ఏంటి, అది వెతికే ప్రయత్నం చేయాలన్నమాట. సాధన కొనసాగిస్తూ ముందుగా యాంత్రికంగా, మెటీరియలిస్టిక్గా, మెకానికల్గా మంత్రజపం కొనసాగిస్తున్న సాధనలో ముందుకెళ్ళే కొలది మహాత్ములు సూచించిన విషయాన్ని ఆధారం చేసుకుని విశ్వాసంతో, ఓహో మంత్ర మూలాన్ని వెతకమన్నారు కదా, దాని మీద కొంచెం ప్రయత్నం చేద్దామని చెప్పి దాని మీద దృష్టి పెట్టాలన్నమాట. మనం ఎన్నుకున్న సాధనా మార్గం, కర్మ భక్తి ధ్యాన మార్గాల్లో ఏ సాధనా మార్గం ఎన్నుకున్నా తప్పులేదు. అవన్నీ గమ్యాన్ని చేర్చే ఉపకరణాలు. పూర్తిగా దాని మీద విశ్వాసం ఉంచి శ్రద్ధతో దృష్టి దాని మీదే ఉండి మనస్సును దాని మీదే నిలుపుంచి గట్టి ప్రయత్నం చేయాలన్నమాట. ప్రయత్నం ఒక్కటే మనని విజయతీరం చేరుస్తుంది అన్నమాట. ప్రయత్నం లేకుండా ఏదీ సాధించలేము. ఆ ప్రయత్నం అనేది ముఖ్యం అన్నమాట. ఎంత ప్రయత్నం చేస్తే ఫలితానికి అంత మనం దగ్గర అవుతాం, విజయానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక సాధనా మార్గం కూడా అంతే. ఎంత ప్రయత్నం చేస్తే అంత విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ ధ్యాన మార్గంలో ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే ప్రయత్నం ఉంటే ధ్యానంలో నిష్ఠ, ప్రశాంతత అంత త్వరగా చేకూరుతుంది అన్నమాట. ఇంతకు ముందు అనుకున్నట్టు ఈశ్వరుడి యొక్క కరుణ, దయ, కృప లేనిదే ఈ అంతిమ మైలురాయి చేరుకుంటుంది చాలా కష్టం, అసంభవం అని. ఇంకో మాట కూడా అనుకున్నాం, ఈశ్వరుడి యొక్క దయ, కరుణ, కృప ఎప్పుడూ ఉండనే ఉంది. కానీ దాన్ని అనుభవైకం చేసుకోలేకపోతున్నాం. మాయా ప్రభావం వలనే, వాసనల ప్రభావం వలనే అని గ్రహించాలన్నమాట. ఈ నిరంతర ప్రయత్నం మూలానే ఏదైతే హృదయంలో, చిత్తంలో గూడు కట్టుకుని ఉన్న జన్మాంతరాల వాసనలు, సంస్కారాలు, అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ తీవ్రమైన సాధన మూలానే మెల్లిగా వాటి తీవ్రత, ఇంటెన్సిటీ తగ్గి మెల్లిగా అవన్నీ కూడా తుడిచివేయబడతాయి అన్నమాట సాధన కొనసాగించే కొలది. మనం ఒక్కొక్క అనుమానాలకి తావివ్వకుండా కొంతమంది సాధన కొనసాగించి చేస్తున్నామండి, ఏ విధమైన ప్రయోజనం లేదు, పొరపాటును కూడా అనుమానం అనే పదానికి తావివ్వకూడదు. సాధనా మార్గంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో విశ్వాసమే ప్రధానం అన్నమాట. అందుకే బాబాగారు శ్రద్ధ సబూరి అనేవారు అన్నమాట. విశ్వాసము మొదటి పైస దక్షిణ ఇవ్వాలి గురువుకి, తర్వాత ఓర్పు రెండో పైస దక్షిణ అన్నమాట. విశ్వాసము, ఓర్పు ఉంటేనే సాధనలో పురోగమతి, విన్నింగ్, ఎండ్ డెస్టినీ చేరే అవకాశం అన్నమాట. అందుకని దేవుడు నన్ను కరుణిస్తాడంటారా, సాధన కొనసాగిస్తున్నాను, అంతిమ మైలురాయి చేరుస్తాడంటారా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటారు. మనం ఏం చేయవలసింది ఏంటంటే భగవంతుడి పని భగవంతుడికి విడిచిపెట్టాలన్నమాట. ఆయన మన వెనక చూస్తున్నారా, ఆయన మనకి పని చేసి పెడతారా, నాకు కరుణిస్తారా అనే ప్రశ్నలు
మనసులోకి రానివ్వకూడదు అసలు. కారణం ఏంటంటే ఆ కృప, ఆ కరుణ నిరంతరం ప్రతి క్షణం అందరి మీద సమానంగా వర్షిస్తూ ఉంటుంది. దాన్ని పొందటానికి కావలసిన అర్హత సాధించటానికే సాధన. అందుకనే విశ్వాసంతో సాధన చేసుకుంటూ పోవటమే. దేవుడి పని దేవుడు చేస్తారు, మన పని మనం చేయాలన్నమాట. మన సాధన మనం విశ్వాసంతో కొనసాగించాలి. మన చేతుల్లో ఉన్నది అదే. మన చేతుల్లో మనం చేయగలిగిన పనిని చేయటమే కర్మయోగం. మన చేతనైనంత చేయగలిగినంత తీవ్ర సాధన మనం చేస్తూ పోవటమే. భగవంతుడి పని ఆయన చేస్తారన్నమాట. ఆ సమయం ఇందాక అనుకున్నప్పుడు స్వప్రయత్నం విశ్వాసంతో ఓర్పుతో చేస్తూ వెళ్తే కాల పరిపక్వం జరిగినప్పుడు, అంటే సమయం ఆసన్నమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆ కాచుకుని కూర్చున్న ఈశ్వరానుగ్రహం, నిరంతరం వర్షిస్తున్న ఈశ్వరానుగ్రహం మనకి అనుభవంలోకి వస్తుందన్నమాట. ఆహా, ఈశ్వరుడు కరుణ ఎప్పుడూ ఉందే, ఇదివరకు ఉందే, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా హృదయం చిత్తశుద్ధి అయ్యింది. ఇప్పుడు నాకు భగవంతుడి యొక్క కరుణ నాకు అనుభవంలోకి వస్తుందనే ఆహ్లాదం, ఆనందం అప్పుడు కలుగుతుంది అన్నమాట. అప్పటి వరకు సమయం ఆసన్నమయ్యే వరకు తీవ్రమైన సాధన కొనసాగించాలన్నమాట. దేవుడు దయలేదండి అని చెప్పి లేనిపోని పిచ్చ అనుమానాలు పెట్టుకుంటాం మాని, అటువంటి దురభిప్రాయాలు మాని, మధ్యలో ప్రయత్నం కనుక పొరపాటుని కనుక వదిలేస్తే మళ్ళీ కొన్ని వందల వేల లక్షల జన్మలో జన్మచక్రంలో, జనన మరణ చక్రంలో పడిపోయామని రాసి పెట్టుకోవచ్చు అన్నమాట. అందుకని విశ్వాసం చెక్కు చెదరనివ్వకూడదు. విశ్వాసమే ఆయుధం మాట. ఉక్కు ఖడ్గం చేతిలో ఉంటే కేకారణ్యంలో కూడా ధైర్యంగా అడుగులు వేయచ్చన్నమాట. ఈ విశ్వాసం అనే ఉక్కు ఖడ్గాన్ని, ఓర్పు అనే ఉక్కు ఖడ్గాన్ని ధరించి సాధన కొనసాగించాలి. ఒక చిన్న ఉదాహరణ, భౌతిక ప్రపంచంలో బస్ స్టాండ్లో 1 గంట సేపు ఒక బస్సు గురించి వెయిట్ చేసాం. మనం తప్పనిసరిగా ఏదో ఊరు అత్యవసర పని మీద, ఇంపార్టెంట్ పని మీద బయలుదేరకపోతే అక్కడ ఏదో ఒక అమూల్యమైన విషయం కోల్పోతాం. బస్ స్టాండ్లో 1 గంట సేపు నుంచున్నాం, బస్సు రాలేదు. ఆ బస్సును తిట్టుకుంటూ, ఆ యాజమాన్యాన్ని తిట్టుకుంటూ, గవర్నమెంట్ని తిట్టుకుంటూ బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాం గంట తర్వాత, ఇంకా రావట్లేదని. మనం ఇలా వెళ్ళేమో లేదో మరుక్షణం బస్సు వచ్చింది. ఒక్కసారి ఈ సన్నివేశాన్ని కనుక మనం గమనిస్తే, ఆ గంట సేపు ఉన్న మనిషి ఇంకొక క్షణం పాటు అక్కడే వెయిట్ చేసి ఉంటే ఆ బస్సును అందుకుందుడు, బస్సులో ప్రయాణించి చక్కగా చేరవలసిన గమ్యం చేరి ఎంతో ఇంపార్టెంట్ పని ఏదైతే ఉందో దాన్ని సాధించి, దానివల్లనే అతనికి మేలు జరిగి, కుటుంబానికి మేలు జరిగి, లోకానికి ఎంతో ఉత్తమమైన మేలేనో జరుగును కదా. అంటే ఇక్కడ గంట సేపు వెయిట్ చేయటం ప్రధానం కాదన్నమాట. ఆ ఒక్క క్షణం ఏదైతే ఓర్పుతో మరొక్క క్షణం, గంట తర్వాత మరొక్క క్షణం వెయిట్ చేసిన సమయం అమూల్యం. గంట సమయం ఇంపార్టెంటే, కానీ ఆ గంట కంటే కూడా ఆ గంట పైన విశ్వాసం కోల్పోయి, ఓర్పును కోల్పోయి వెళ్ళిపోయాడు కదా బస్ స్టాండ్ నుంచి. ఆ ఒక్క క్షణం ఈ గంట సమయానికి సరిపోతుంది అన్నమాట. దట్ 1 minute ఈజ్ ఈక్వలెంట్ టు ద 1 hour దట్ హీ వెయిటెడ్. అందుకని ఆ ఓర్పు, సహనం, విశ్వాసం మాత్రమే సాధన యొక్క అంతిమ మైలురాయి చేరుకునేలా చేస్తుంది అన్నమాట. దీన్ని గ్రహించాలి సాధకులు. ఇక్కడ కాస్త ఈ సాధనకి సంబంధించి ముందుకు వెళ్ళే కొలది ఎన్నో రకాలైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. మహాత్ములు వారి అడుగుజాడల ఆధారంగా, మహాత్ముల చరిత్రలను గమనిస్తే ఎన్నో రకాలైన ప్రశ్నలకి సమాధానాలు మహాత్ముల చరిత్రలో ఉండనే ఉన్నాయి. అందుకని ఊరికే ప్రశ్నలు వేసేసుకోకుండా సాధనను విశ్వాసంతో కొనసాగిస్తే ప్రశ్నలు ఉదయించిన స్థితికి వెళ్తారయ్యా అనేవారు మా గురుదేవులు. ఆ ప్రశ్నలు ఉదయించిన స్థితి ఒకటి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి సమాధానం లోపల నుంచే అందుతుంది అన్నమాట, అమ్మవారి దయమూలనే. అప్పటి వరకు సాధన కొనసాగించాలి. చమత్కారంగా ఈ సాధన అనే విషయాన్ని జీవన్ముక్త స్థితిలో ఉన్న మహాత్ములు, అద్వైతానుభూతిని పొందిన మహాత్ములు కాస్త చమత్కారంగా ఏం చెప్తారంటే, ఈ మానవ ప్రయత్నంతో, అంటే పురుష ప్రయత్నంతో ఈ ఈ అంతిమ మైలురాయి ఆత్మానుభూతిని పొందటానికి చేసే సాధనలన్నింటినీ ఏ విధంగా పోలుస్తారంటే, ఒక దొంగ ఎద్దు అది ఏం చేస్తుందంటే, ఆ ఎద్దు రైతు దగ్గర ఉన్న ఒక దొంగ ఎద్దు మంచి పచ్చగా ఉన్న పొలాల్లోకి వెళ్ళిపోయి ఆ పొలంలో ఉన్న
పైరుని పంటని తినేసి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్లనే ఆ పొలం యజమానులు ఊరుకోరు కదా, ఈ రైతు మీద వచ్చి గొడవ పడతారు. మీ ఎద్దు మా పొలం మీద పడి తినేస్తుందయ్యా, దాన్ని కొంచెం నియంత్రించండి, కట్టడి చేయండి, కంట్రోల్ చేయండి అని. రైతు దానికి ఏమన్నా నోరుందా, చెప్తే వింటదా? అవకాశం లేదు. రైతులు ఏం చేస్తారంటే ఇటువంటి ఈ పొగరబోతు ఎద్దుల్ని, దొంగ ఎద్దుల్ని, దానికి వేరే వాళ్ళు పొలంలో పడి పంటను తినేసే అలవాటును మాన్పించడానికి ఏం చేస్తారంటే ఈ దాన్ని ఈ పశువుల కొట్టం అంటే ఈ పశువుల పాకలో దాన్ని కట్టేసి ఉంచిన చోట మంచి పచ్చటి గడ్డి, మంచి రుచికరమైన పచ్చటి గడ్డి దాన్ని కట్టేసి ఉంచిన చోటే కొన్ని రోజులు వేస్తారన్నమాట. దాన్ని కట్టేసి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఈ కట్టేసి ఉంచి దాన్ని గడ్డి వేయటంలో 1-2 రోజులు అది బాధపడుతుంది, ఇటు అటు తిరుగుతుంది, అల్లరి చేస్తుంది. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది వేరే వాళ్ళు పొలంలోకి వెళ్ళి పంట తినేయటం. దీన్ని కట్టేసి ఉంచి పచ్చగడ్డి వేస్తే 1-2 రోజులు తినదు. 3వ రోజు నుంచి ఆకలేసి ఇంకేం చేస్తుంది, తినాలి. ఆకలితోటి తినటం మొదలెడుతుంది. మంచి రుచికరమైన పచ్చగడ్డి ఏమో దానికి అలవాటు పడుతుంది. మెల్లిగా ఒక వారం రోజులు గడిచేటప్పటికి ఈ తర్వాత దాని తాడు ఇప్పేసి పశువుల గొట్టంలో ఉంచినా అది బయటికి వెళ్ళదు. ఆ పశువుల గొట్టంలోనే, ఆ పశువుల పాకలోనే ఉండి ఆ పచ్చగడ్డి తింటే అక్కడే ఉంటుంది. అంటే దానికి రైతు ఎలా అలవాటు చేసాడంటే ముందుగా కట్టేసి పశువుల కొట్టంలో ఉంచి దానికి పచ్చగడ్డి వేసాడు. అది తినటం అలవాటు పడింది. తర్వాత దాన్ని తాడు ఇప్పేసినా సరే ఆ పశువుల పాకలోంచి పచ్చగడ్డి ఉంటే కనుక అది ఇంక బయటికి వెళ్ళదు. వేరే వాళ్ళు పొలాల్లో పడి తినటం అటువంటి పనులు చేయదన్నమాట. దీన్ని మహాత్ములు ఈ చిన్న కథని ఎలా సమన్వయం చేస్తారంటే ఈ పురుష ప్రయత్నంతో మనుషులు మానవులు చేసే సాధనలన్నీ ఈ దొంగ ఎద్దుకి పాకలో కట్టేసి ఉంచి పచ్చగడ్డి వేయటం, దానివల్ల బయటికి పోయి వేరే వాళ్ళు పొలాల్లో పడి తినకుండా ఉండటంతో పోలుస్తారన్నమాట. కారణం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక సాధన అంతా కూడా మనస్సును నిగ్రహించడానికే. ఈ మనస్సు రకరకాల తలంపులు, ఆలోచనలతో ఈ మనుషుణ్ణి నిలవనివ్వదన్నమాట. ఎక్కడికో ఒకటికి బయటికి పోవటమే. ఈ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా పురికొల్పి కర్మేంద్రియాల ద్వారా మనిషిని బయట తిప్పుతూ ఉంటుందన్నమాట నిరంతరం మనస్సు. ఆ మనస్సు మాట ఇక్కడ దొంగ ఎద్దు. వేరే వాళ్ళు పొలాల్లో పడి తినే దొంగ ఎద్దు ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలో ఉన్న సాధకుడిది మనస్సు. ఈ ఓ పక్కనే రకరకాల ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలనే ఈ పంచతన్మాత్రల ద్వారా మంచి మ్యూజిక్ విందామని, లేదంటే మంచి ఏదో రకరకాల చెడు బాటలు విందామని చెప్పి మంచి రుచికరమైన ఆహార పదార్థాలు అది హెల్దీ అయినా సరే కాకపోయినా సరే తినేయమని, లేదంటే మంచి మంచి అనవసరమైన విషయాలు మనిషిని పాడు చేసేయటానికి అవకాశం ఉన్న అనవసరమైన విషయాలు ఈ రకరకాల మీడియంస్లో ఈ మొబైలు, టీవీ ఇటువంటి ఛానల్స్లో చూసేలాగా చేయటం, శబ్ద స్పర్శ రూప రస గంధం రకరకాలైన కోరికల్ని, తలంపుల్ని కలిగేలా చేసి ఈ పంచతన్మాత్రల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా ఆ జీవుణ్ణి, మనుషుణ్ణి బయట తిప్పుతూ ఉంటుందన్నమాట. నిరంతరం అనవసరమైన పనికిమాలిన పనుల్లో పెడుతుందన్నమాట. ఇదే వేరే వాళ్ళ పొలంలో పడి తినటం. మరి దొంగ ఎద్దును నియంత్రించడానికి ఆ రైతు చేసినట్టు సాధకుడు చేయవలసిన పని ఏంటంటే ఆ మనస్సుని ఈ రకరకాల ఆలోచనల వైపు పోకుండా ఉండటానికి ఈ కర్మ మార్గం, భక్తి మార్గం, ధ్యాన మార్గంలో మహాత్ములు సూచించిన విషయాలు అంతే. ఈ మన పురుష ప్రయత్నంతో మనం చేసే సాధనలన్నీ దొంగ ఎద్దుని పాకలో కట్టేసి పచ్చగడ్డేసినట్టే. ఈ మనస్సుని కట్టేసి ఉంచి ఎటువైపు పోకుండా కర్మ మార్గం, భక్తి మార్గం, ధ్యాన మార్గంలో ఉన్న సాధనల ద్వారా దాన్ని అలా నియంత్రించి కాసేపు లయం అయ్యేలాగా చేసే ప్రయత్నమే సాధన అన్నమాట. ఇక్కడ స్వప్రయత్నం చాలా అవసరం. దీనికి గురువు యొక్క సహాయం తోడవుతుంది అన్నమాట. సమయం ఆసన్నమైనప్పుడు స్వప్రయత్నం అవసరం, గురువు సహాయం చేయటం, ఈ రెండూ అవసరమే. ఈ రెండూ తోడయి ఆ సాధకుడు అంతిమ లక్ష్యం చేరతాడనమాట. ఆఖరికి మన భగవాన్ సత్యసాయి చమత్కారంగా ఏమంటూ ఉండేవారంటే ఈ మంత్రజపం చేస్తూ దాని మీద నిలకడ గురి లేకుండా
యాంత్రికంగా మెకానికల్గా చేస్తున్న వాళ్ళకి హెచ్చరిక చేస్తూ, ఈ మాలని వేలు తిప్పుతూ ఉంటుంది, మనస్సు మార్కెట్లో తిరుగుతూ ఉంటుందని. అటువంటి మంత్రజపాలు చేయకూడదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఏదైనా తెలిసి చెయ్యాలి, విశ్వాసంతో చేయాలి, యాంత్రికంగా చేయకూడదన్నమాట. మంత్రజపం యొక్క ప్రయోజనం మంత్రం, మంత్రానుష్ఠాన దేవత, మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు, ఈ మూడు ఒకటైపోతాయి అన్నమాట సాధన చర్మదశలో. అందుకని మంత్రం యొక్క మూలాన్ని కనుక్కుంటానికి మంత్రజపం. అంతే తప్పితే జపమాలని వేలు తిప్పుతూ ఉంటే మనస్సు మార్కెట్లో తిరగకూడదు. ఆ మనస్సును నియంత్రించడానికి మంత్రజపం అన్నమాట. అంతే తప్పితే మనస్సుని రకరకాల ఆలోచనలో మార్కెట్లో తిప్పుతూ ఇక్కడ మన వేలు మాలం తిప్పితే ఆ మంత్రజపం వల్ల ప్రయోజనం లేదని. అందుకని కాస్త సాధన, మనం చేస్తున్న సాధన మార్గంలో గమ్యం ఏంటో తెలిసి, మనం చేస్తున్న మార్గం యొక్క అవసరం, లక్ష్యం ఏంటో తెలిసి చెయ్యాలి. ఏదో మెకానికల్గా చేస్తున్నామంటే చేస్తున్నట్టుగా ఉండకూడదన్నమాట. అది మహాత్ములు చేస్తున్న హెచ్చరిక. ఇది ముందు అనుకున్నట్టు, ఈ ఎప్పుడైతే ఆ ఉన్న చోటనే ఆ క్షణాన్నే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో అప్పటి వరకు కూడా ఆ ఆత్మానుభవం, స్వస్వరూప జ్ఞానం ఆ క్షణాన్ని కలిగే వరకు కూడా ఈ జాగృతావస్థలో, అంటే ఈ ఎరుకలో జాగృతావస్థలో మనం నిరంతరం సాధనలు చేస్తూనే ఉండాలి. పురుష ప్రయత్నం సాధనలో చేస్తూనే ఉండాలి అని గ్రహించాలన్నమాట. అంటే ఇప్పుడే ఈ క్షణాన్నే ఆత్మసాక్షాత్కారం అని అంటే మహాత్ముల ఉద్దేశం ఏంటంటే, ఏ విధమైన అప్రయత్నంగా, అవాంఛితంగా, ఏ విధమైన వాంఛ లేకుండా చాలా సహజంగా మన స్వరూపం స్పష్టం అవుతూ ఉంటే, మన నిజస్వరూపం స్పష్టం అవుతూ ఉంటే దానిని స్వస్వరూపానుభవం, ఆత్మానుభవం, జీవన్ముక్త స్థితి అని అంటారని అనుకున్నాం మనం ముందు. అలాగా అటువంటి చాలా సహజంగా మన స్వస్వరూప జ్ఞానం, ఆత్మానుభవం, ఆ ముక్త స్థితి అనుభవం అయ్యే వరకు కూడా ఈ పురుష ప్రయత్నంతో సాధన కొనసాగించవలసిందే అని గ్రహించాలన్నమాట. ఎప్పటి వరకండి సాధన, ఎన్నాళ్ళండి సాధన, ఈ ప్రశ్నలు అనవసరం అన్నమాట. ఈశ్వరానుగ్రహం అయ్యి, ఆ ఈశ్వరానుగ్రహం అయితే, సద్గురు అనుగ్రహం కలిగినప్పుడు ఒక్క క్షణంలో, ఈ జనక మహారాజు గారికి ఒకసారి ఒక ప్రశ్న ఉదయించి, గుర్రం రీబులో కాలు పెట్టి తీసేలోపు ఆత్మానుభవం కలుగుతుందని ఎక్కడో ఒక శాస్త్రంలో చదివారు ఆయన. ఆ అనుభవం కలగట్లేదని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న పండితులందరినీ కూడా కారాగారంలో పెట్టించారన్నమాట. అప్పుడు అష్టావక్రుల వారు వచ్చి గుర్రం రీబులో కాలు పెట్టి తీసేలోపు ఆత్మానుభవం కలగటం ఒక్క క్షణంలో కలుగుతుందని చెప్పారు కదా శాస్త్రంలో. మరి ఎందుకు నాకు కలగట్లేదని చెప్పి ఆయన జనక మహారాజు రాజర్షి అనేవారన్నమాట, మహాత్ముడు ఆయన. అటువంటి రాజర్షికి ఆత్మానుభవం కలగటానికి సాధనా క్రమంలో ఉండగా ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు దొరికే కాదు. ఆ చికాకులో దీనికి స్పష్టమైన అనుభవపూర్వక సమాధానం చెప్పట్లేదని చెప్పి ఈ పండితులందరినీ జైల్లో పెట్టేశారన్నమాట ఆయన. అప్పుడు అష్టావక్రులు వారు, జనక మహారాజు గారు గురువు గారు అన్నమాట, ఆయన వచ్చి, అయ్యా, గుర్రం రీబులో కాలు పెట్టి తీసేలోపు ఆత్మానుభవం అంటే దాని ముందు ఎంతో సాధన జరిగి ఉండాలి. ఆ సాధన యొక్క ఫలం ఒక్క క్షణంలో అనుభవం అవుతుంది, అది దాని ఉద్దేశం. అంతే తప్పితే ప్రతి ఓడు గుర్రం రీబులో కాలు పెట్టేసి తీసేస్తే ఆత్మానుభవం కలిగితే ఇంకా ఇది దాన్ని అంత మహోత్కృష్టమైన బ్రహ్మ విద్య అని ఎందుకంటారయ్యా? నువ్వు ఇంతవరకు ఇంతకాలం చేసిన సాధనలో ఫలించే సమయం ఆసన్నమైనప్పుడు, స్వప్రయత్నం జరిగి, కాలపరిపక్వం జరిగి, ఈశ్వర కటాక్షం నీ మీద కురవటానికి సిద్ధమైనప్పుడు సద్గురు అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఈ దేహేంద్రియ, మనోబుద్ధి, చిత్తాహంకారాలు అన్నిటినీ గురువు పాదాల దగ్గర దక్షిణకి సమర్పించినప్పుడు ఆ క్షణాన్ని గురువు అనుగ్రహం మూలానే ఒక్క క్షణంలో నీకు అనుభవం కలుగుతుంది. అది దాని అర్థం. అంతే తప్పితే ఒక్క క్షణంలో కలిగేది కాదు, ఎన్నో జన్మల సాధన ఫలితం ఒక్క క్షణంలో నీకు లభ్యం అవుతుందని చెప్పారన్నమాట అష్టావక్రుల వారు. అందుకని ఇక్కడ ఏంటంటే, ఆ ఒక్క క్షణంలో అది ఆ అనుభవాన్ని ఇవ్వడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆ క్షణం వచ్చే వరకు తీవ్రమైన సాధన కొనసాగించాలన్నమాట సాధకుడు విశ్వాసంతో.
అందుకనే అది ఆ అనుభవం కలిగే వరకు, ఆ ఆత్మానుభవం, ఈశ్వరానుగ్రహం ద్వారా ఆ ఆత్మానుభవం, స్వస్వరూప జ్ఞానం కలిగి జీవన్ముక్తుడిగా నిలబడిపోయే ఆ క్షణం వచ్చే వరకు కూడా ఈ ఈ జాగ్రత్త అవస్థలో స్వప్రయత్నంతో సాధన కొనసాగిస్తూ ఉండాలన్నమాట. లేదంటే దాన్ని పొందటం దుర్లభం, అసంభవం అన్నమాట. అందుకని కావాలని ప్రయత్నపూర్వకంగా కూర్చుని ధ్యానం చేయటం, కావాలని ప్రయత్నపూర్వకంగా నిష్కామ కర్మను ఆచరించడం, కావాలని ప్రయత్నపూర్వకంగా నవ్విధ భక్తుల్లో మనకు అనువైన మార్గంలో పట్టు సంపాదించి దాని మీద నిలబడి ఉండటం, ఇటువంటి ప్రయత్నం తీవ్రంగా చేయాలన్నమాట సాధకుడు అనబడేవాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గ్రహించవలసింది ఏంటంటే, ఏ మహాత్ముడైనా, ప్రతి సద్గురువు కూడా, ప్రతి సద్గ్రంథం కూడా సాధకుడికి ముక్కుసూటిగా చెప్పే సూచన ఏంటంటే ఊరకుండవయ్యా అని, ఊరుకునే ఉండు అని చెప్తారన్నమాట. భగవాన్ రమణులు ఎవరు వారి దగ్గరికి వెళ్ళి విపరీతమైన ప్రశ్నలు వేసేస్తున్నా సుమ్మాయరప్ప అనేవారు అన్నమాట, ఊరకుండవయ్యా అని. మా సద్గురుదేవులు తరచూ ఈ పదాన్ని చెప్తూ ఉండేవారు. అదొక మంత్రం మాట, మహాత్ముని నోటమ్మట. ఊరికే ఉండు సుమ్మాయిరప్ప అంటే అలాగే ఉన్నవాడు ఉన్నట్టు ఉండవయ్యా అని అంటూ ఉంటారన్నమాట మహాత్ముడు. అది దాని వెనకాలన్న రహస్యాన్ని కనుక ఛేదించే ప్రయత్నం చేస్తే, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆహా, గురుదేవులన్న పదం ఊరికే ఉండయ్యా అనే పదం మంత్రమా, దాన్ని అర్థం చేసుకుంటే చాలు కదా, మనల్ని రక్షించేస్తుంది, సాధన ప్రయోజనం నెరవేరుతుంది కదా అని పరమానందం కలుగుతుంది అన్నమాట. ఈ మహాత్ములు ఎవరు చెప్పినా ఊరికే ఉండని చెప్తారు. సాధనలో అంతిమ లక్ష్యంలో ఉండే జీవన్ముక్తులు ఉండే స్థితి మాట ఈ ఊరకే ఉండటం. పిచ్చ సంకల్పాలు, కోరికలతో ఏదేదో చేసేయాలని ప్రయత్నాల్లో ఉండరు. నిజమైన అంతిమ జీవన్ముక్త స్థితి ఊరకే ఉండే స్థితి, ఊరకే ఉండే స్థితి మాట. మహాత్ముల చరిత్రలను, అడుగుజాడలను గమనిస్తే తెలుస్తుంది. ఆ ఊరకే తలంపులతో, కోరికలతోటి ప్రయత్నాలు, పరుగు పెట్టడం ఆపి ఊరికే ఉండే స్థితి మాట సాధన యొక్క అంతిమ చరమస్థితి. ఆ ఊరకే ఉండటం సాధ్యం కాదు కాబట్టి సాధన అవసరం అవుతుంది మాట. మనకి సాధన అత్యవసరం అవుతుంది మనకి. లేదంటే మహాత్ములు ఊరకే ఉండని చెప్పారు కదా, అదే మంత్రం అంటున్నారు కదా అని చెప్పి అలాగా కూర్చుని ఊరకే ఉండిపోవటం కుదరదు. ఎందుకంటే జన్మాంతరాల సంస్కారాల వాసనలో జీవుడిని నిలబడినివ్వమాట. మా సాక్షాత్తు ఈశ్వరుడే గురుడై వచ్చి మనకి బోధించే ప్రయత్నం చేసిన ఆయన దగ్గర కూడా ఒక గంట సమయం కేటాయించలేము మనం. నాకు పని ఉందండి, ఎక్కడ కుదురుతుందండి ఈ ఆధ్యాత్మికతలు, ఏదో ముసలి వయసులో చేసుకుంటామండి, ఇలాంటి కౌరులు చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఏంటంటే ఈ ఈ ఈ జీవుడిని జన్మాంతర సంస్కారాలు, ప్రారంధం, వాసనలు ఊరకే ఉండనివ్వు, పరుగులు పెట్టిస్తూనే ఉంటాయి రకరకాల కోరికలతో. ఆ ఊరకే ఉండటం అనేది ఆధ్యాత్మిక పరమావధి. అటువంటి స్థితి ఊరకే ఉండటం సాధ్యం కాదు కాబట్టి ఆ ఊరకే ఉండే, ఏమీ తలంపులు లేకుండా, కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండే స్థితికి చేరుకుంటానికి ప్రతి ఒక్కడూ సాధన కొనసాగించాలన్నమాట. దానికే ప్రయత్నం. సాధన అంటే ప్రయత్నం. ఆ ప్రయత్నం తప్పనిసరి మాట. అందుకనే ఆ ఊరకే ఉండే స్థితికి చేరుకుంటానికి ప్రతి ఒక్కరూ సాధన కొనసాగించవలసిందే. కొంతమందిని గమనిస్తే వారు ఏ విధమైన ఆధ్యాత్మిక సాధన ప్రయత్నం చేయలేదండి, కానీ చాలా సహజంగా ఊరకనే ఏ విధమైన తలంపులు, కోరికలు లేకుండా పరమభక్తిలో ఉంటూ నిత్యానందంలో ఉంటున్నారండి. మరి నాకెందుకు దొరుకుతలేదండి అని అంటూ ఉంటారు కొంతమంది. మహాత్ములు కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని సమన్వయం చేసుకుంటే మహాత్ములు చెప్పింది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరన్నా కనుక అప్రయత్నంగా పరమ ప్రశాంతమైన స్థితిని, ఊరకే ఉండే స్థితిని పొందుతున్నారు అని అంటే కనుక గ్రహించవలసింది ఏంటంటే గత జన్మలలో వారు ఎన్నో విధానాలైన సాధనలో అక్కడ ముగించుకుని ఉన్నారో, అందుకని ఈ జన్మలో వారికి ఈ ఊరకే ఉండే, అప్రయత్నంగా ప్రశాంతంగా ఉండే
ఆ స్థితి ఈ జన్మలో వారికి లభించింది అని గ్రహించాలన్నమాట. అందుకని అనవసరమైన ఆలోచనలు, ప్రశ్నలతో ప్రశ్నల పరంపరలో మాయలో పడిపోకుండా మనం ఏ మార్గాన్నైతే ఎంచుకున్నామో ఆ మార్గాన్ని విశ్వాసంతో అంటిపెట్టుకుని ఉండాలన్నమాట. ధ్యాన మార్గంలో చాలా రకాలైన ప్రశ్నలు, దేని మీద దృష్టి నిలపాలండి, ముక్కు చివర, భ్రూమధ్యంలోన, హృదయంలోన, ఏ మంత్రం చేయాలండి, లేదంటే శ్వాస మీద ధ్యాస, ఇవన్నీ అన్నీ మంచివే. అలాగని చెప్పి ఏది గొప్పదే కాదు, ఏది తక్కువది కాదు, ఎన్ని మార్గాలంతే. అందుకని ఇటువంటి అనవసరమైన ప్రశ్నల పరంపరలో పడిపోకుండా మనకి ఏది అనుకూలం అనిపిస్తుందో, దేనివైపు మన మనస్సు ఆకర్షింపబడుతుందో, ఏది చేస్తే మనకి ధ్యానం కుదురుతుందో, అంటే ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు మంత్రజపం చేయటం వలన కనుక మనస్సు అణిగి ఉంటుంటే, ఆలోచనల పరంపర తగ్గుతుంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మంత్రమే చేయొచ్చు. ధ్యానంలో కూర్చున్నప్పుడు నాసికాగ్రం మీద దృష్టి పెడుతుంటే ఆలోచనల పరంపర తగ్గుతుంటే ముక్కు మీద ధ్యాస పెట్టచ్చు. అదే శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం కుదిరి ఆలోచనల పరంపర తగ్గుతుందంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఏదైనా చేయొచ్చు. ఏది ఆ జీవుడికి, ఆ సాధకుడికి అనుకూలం అనిపిస్తుందో దాన్ని పట్టుకుని కూర్చుంటమే. ఇంక మిగతా అన్నిటిని రీసెర్చ్లు చేసి R&D పేపర్లు ఏం సబ్మిట్ చేయక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే ప్రధానం అది ఏ మార్గమైనా, నిష్కామ కర్మ మార్గమైనా, నవవిధ భక్తి మార్గమైన, ఈ నిర్వికల్ప సమాధి మార్గమైన, సవికల్ప సమాధి మార్గమైన, ఏ విధమైన ధ్యాన మార్గమైనా, ఏదైనా సరే ఇవన్నీ దేనికంటే మనల్ని రకరకాలైన ఆలోచనల నుంచి, ఆ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోకుండా మనల్ని మనం ఆపటానికే. ఆ దొంగ ఎద్దు పొలాల్లో పడి తినకుండా పచ్చగడ్డేసి పాకలో కట్టిపారేసినట్టే ఈ రకరకాల సాధనా మార్గాల ద్వారా మనం ఈ దొంగ ఎద్దు అయినటువంటి మనస్సు, ఆలోచనల ప్రవాహం పరంపర ఏదైతే ఉందో వాటి ద్వారా మనం లక్ష్యం నుంచి తప్పిపోకుండా, లక్ష్యం వైపు ఉన్న గురిని తప్పిపోకుండా చేయటానికి, ఈ ఆలోచనల పరంపర నుంచి మనల్ని రక్షించుకుంటానికే ఈ ప్రయత్నం అంతా, ఈ సాధన అంతా అని గ్రహించాలన్నమాట. అంటే ఈ ప్రయత్నం ద్వారా, సాధన ద్వారా ఈ ఆలోచనల పరంపరల నుండి మనల్ని రక్షించుకుంటూ ఉంటే లక్ష్యం నుండి మనం చెదిరిపోకుండా లక్ష్యం వైపు అడుగులు పడుతూ ఉంటాయన్నమాట. అప్పుడు అంతిమ లక్ష్యం అయినటువంటి, అంతిమ మైలురాయినటువంటి ఆత్మసాక్షాత్కారానికి దగ్గర అవుతూ ఉంటామన్నమాట. అప్పటి వరకు సాధనలన్నీ కొనసాగించవలసిందే, తీవ్రమైన సాధన చేయవలసిందే అని గ్రహించాలన్నమాట. అంటే ఏ విధమైన సాధనా మార్గమైనా ఈ దొంగ ఎద్దుని, దాని యొక్క ఈ అగ్రెషన్ని, టెంపర్మెంట్ని తగ్గించడానికి ఏదైతే రైతు చేశాడో అదే ఈ మనస్సుని వివిధ రకాలైన సాధనా మార్గాల ద్వారా మనం అంతిమ లక్ష్యమైనటువంటి ఆత్మానుభూతి, ఆత్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం, ఆ అంతిమ మైలురాయి, ఆ లక్ష్యాన్ని చేరుకుంటంలో ఉండే ఆటంకాలు, అంటే అబ్స్ట్రకిల్స్, ట్రబుల్స్ని ఓవర్కమ్ చేయటానికే ఈ సాధనలన్నీ. ఇవన్నీ కూడా మార్గంలో మైలురాళ్ళు అయితే, అంతిమ మైలురాళ్ళు కాదు. ఈ మార్గంలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఉపయోగపడే సాధనాలని గ్రహించాలన్నమాట. చాలా చమత్కారంగా లోకంలో తీరును గమనిస్తే పాపం అజ్ఞానం మూలానే కోరికలను తగ్గించుకుని ఈ జీవిత లక్ష్యమైనటువంటి అమూల్యమైన మానవ జన్మ ఎందుకు లభించిందో, జన్మ అనే పదానికి అర్థం తిరిగి రానిది అని మహాత్ములు చెప్తున్నారు కదా అని చెప్పి ఆలోచించడం మాని కొంతమంది మహాత్ములు సద్గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమని అంటూ ఉంటారంటే, ఏమండి మాకు సమయం లేదండి, నేను ఒకరోజు ఉండగలుగుతాను మీ దగ్గర, నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి, నేను 2 రోజులు ఉంటానండి, నేను జ్ఞానిని అయిపోవాలండి, 3 రోజులు ఉంటానండి, జీవన్ముక్తుడిని అయిపోవాలండి, ఇలాంటి బేరాలు, వ్యాపారాలు మొదలెడతారన్నమాట. అది అమాయకత్వం అన్నమాట. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఇది ఈ ఆత్మానుభూతి, స్వస్వరూపానుభూతి, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆ గుహ్య జ్ఞానం, రహస్య జ్ఞానం అనేది ఎవరి మటుకు వారు పొందవలసిందే. ఇది బజార్లో కొనుక్కునే వస్తువు కాదు అని గ్రహించాలన్నమాట. ముందుగా మోక్షానికి దగ్గరదారులు ఏమీ లేవుమాట. భగవాన్ రమణుల్ని ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇలాగే అల్లరి పెడుతుంటే, నాకు సమయం లేదండి,
నాకు ముక్తిని ఇవ్వండి, మోక్షాన్ని ఇవ్వండి అని అంటే స్వామి చమత్కారంగా ఏమన్నా ముక్తిని మోక్షాన్ని నేను ఇక్కడ కట్టురాడ్డుకి కట్టేశానేంటయ్యా అని, ఇక్కడ ఏదన్నా ఎద్దుని కట్టురాడ్డు అంటారు, దాన్ని తాడుకి కట్టే కర్ర, అలాగే మోక్షాన్ని నేను ఎన్న కట్టిపాడేసానే ఇక్కడ, మీరు వచ్చి అడిగితే ఇది ఇప్పి ఇవ్వటానికి అని చమత్కారంగా అనేవన్నమాట. మా సద్గురుదేవులు కూడా నాకు ఎంతోమంది సాధకులు ఇక్కడికి వచ్చేవారయ్యా, వేళ్ల మీద మిగిలేరు, మిగతా వాళ్ళందరూ చాలా కాలం వచ్చామండి, నాకు ఏమీ ఇవ్వలేదు గురువు అని వెళ్ళిపోయారు చాలామంది, ఇక్కడ నేనన్నా మోక్షం అనేది కట్టురాడ్డుకి కట్టుంచేనా అని. అంటే ఏంటంటే ఇది బజార్లో కొనుక్కునే వస్తువు కాదు, ఎవరి మటుకు వారు సాధన ద్వారా స్వప్రయత్నం చేత పొందవలసిందే. ఈశ్వరానుగ్రహం స్వప్రయత్నం మూలన కాలపరిపక్వం జరిగి ఈశ్వరానుగ్రహం కలిగే సమయం వచ్చినప్పుడు గురువు వ్యక్తం అవుతారు. ఇది తప్పనిసరి. ఈ లోపు అనవసరంగా భ్రమలతో కంగారుతో ఈ దొంగ గురువుల బారిన పడి, దొంగ ఆశ్రమాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఈ కలికాలపు మాయా రోజుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. గురువు, సద్గురువు గతంలో దత్తాత్రేయ స్వామి ఏకకాలంలో భూమి మీద వ్యక్తమైన రోజులు ఉన్నాయి ఈ పుణ్యభూమి మీద. కానీ ఇప్పటి దేశకాలమైన పరిస్థితుల్లో మహాత్ములు వ్యక్తం అవ్వతలేదు, కానీ గుప్తంగా వారు సాధకులను ఉద్ధరించుకుంటూనే ఉంటారు. అందుకని ఇప్పటి దేశకాలమైన పరిస్థితుల్లో మహాత్ములు, సద్గురువులు, దత్తాత్రేయుని సాంప్రదాయంలో ఉన్న అంశాలు గుప్తంగా సాధకుల్ని ఉద్ధరించుకుంటూనే ఉన్నాయి. అందుకని అటు ఇటు అనవసరమైన పరుగులు పెట్టి దొంగ గురువులు, దొంగ ఆశ్రమాలు బారిన పడకుండా ఉన్న చోటనే ఉంటూ కర్తవ్య నిర్వహణ సక్రమంగా నిర్వర్తిస్తూ చేయవలసిన పనిలో భగవంతుడి కార్యం కింద నిర్వర్తిస్తూ నిష్కామ కర్మ చేస్తూ భక్తిభావంతో ఉంటూ ఈ కోరికలను తగ్గించుకుని జీవిత పరమలక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని నేను పొందాలని తీవ్రమైన సాధన చేస్తూ గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటే గురువు భౌతికంగానో సూక్ష్మంగానో ఏదో ఒక రూపంలో సూచన ద్వారానో ఒక ఎదుటి వ్యక్తి యొక్క మాటలో ఉండే సూచన ద్వారానో గురువు మనల్ని ఉద్ధరించుకుంటూనే ఉంటారన్నమాట. గురువు చేసే మేలు ఏంటంటే మన సాధనా మార్గంలో ఉన్న ఆటంకాలనే తొలగించి సూచనగా నువ్వు ఇటు పోవయ్యా అని చెప్తారన్నమాట. ఆ విశ్వాసంతో ఆ మాటను విశ్వసించి ముందుకు పోతే ఎవరి మటికి వారికి లభించేది ఈ ఆత్మానుభవం. గురువు యొక్క అనుగ్రహం, కరుణ మన మార్గంలో ఉన్న అడ్డంకుల్ని తప్పనిసరిగా తొలగింపజేస్తుంది సమయం వచ్చినప్పుడు. అందుకని విశ్వాసంతో ఇది మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదని చెప్పి డబ్బులు పెట్టి మంత్రాలు తీసుకుంటాం, డబ్బులు పెట్టి ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ జీవితాలను వృధా చేసుకుంటాం మాని ఈ సాధన ప్రయత్నం అంటే ఏంటో గ్రహించి జీవిత పరమలక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానం అనే అంతిమ లక్ష్యం చేరటానికి ఏ విధమైన సాధనా మార్గంలో మనం ఉంటే మన మనస్సు సహకరిస్తుందో అనుకూలిస్తుందో గ్రహించి ఆ మార్గాన్ని అంటిపెట్టుకుని అంతిమ లక్ష్యం చేరే వరకు విశ్వాసంతో సాధన కొనసాగించి గమ్యం చేరతారని ఆశిస్తూ సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.